హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు శ్రీపతి లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండాని ఎక్కువ గంటలు నానబెట్టకుండా సాఫ్ట్గా ఫ్లఫీగా ఏ విధంగా రావాలో కొన్ని టిప్స్తో మీతో షేర్ చేసుకున్నానండి. అలానే ఈ మైసూర్ బోండాలోకి అదిరిపోయి చట్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ పర్ఫెక్ట్ మైసూర్ బోండాని అలానే దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అయిన రెడ్ చట్నీని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ పెరుగని తీసుకోవచ్చు, మజ్జిగని తీసుకోవచ్చు. నేను కప్పున్నర దాకా పెరుగు విత్ మజ్జిగని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని, రుచికి తగినంత ఉప్పుని వేసేసి విస్కర్తో ఈ విధంగా నురుగు వచ్చేదాకా బాగా విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వస్తే మనకి ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను 2.5 కప్పుల దాకా జల్లించుకున్న మైదా పిండిని వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి విస్కతో మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకున్న తర్వాత చేతితో నెమ్మదిగా అటు ఇటు మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కప్పున్నర దాకా పెరుగుని తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకా మనకి సరిపోలేదు కాబట్టి ఇందులో ఒకేసారి కాకుండా 2 to 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండా అనేది అంత ఫ్లఫీగా అంత సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఇక్కడ పిండిని మనం గంటలు నానబెట్టట్లేదు కాబట్టి మనం ఏ విధంగా చేయాలంటే పిండిని ఈ విధంగా పట్టుకొని గట్టిగా కొడుతూ ఉండాలి. అలా కొడుతూ ఉంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఒక 5 to 6 మినిట్స్ మనం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా బౌల్కి పెట్టేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఫ్లఫీగా కూడా వస్తుంది. ఇలా మీకు ఏది కుదిరితే అది ఏ ప్రాసెస్లోనే మీరు చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పట్టిద్దండి. 10 నుంచి 15 నిమిషాలు మనం చేస్తూనే ఉండాలి. ఇలా చేసిన తర్వాత మనకి చూడండి ఈ విధంగా పిండి అనేది చక్కగా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు అంటే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నంత వరకు దీన్ని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు మైసూర్ బోండాలోకి రెడ్ చట్నీ కోసం ముందుగా ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ తాలింపు పెట్టుకుంటున్నాను. దానికోసం 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని వీటిని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులో కరివేపాకు అనే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత దీన్ని బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుంటే మనకి కళాయి అనేది మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 ఇంచు అల్లము, 5-6 వెల్లుల్లిని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాని వేసేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇందులోనే స్పైసీకి తగ్గట్టు 5-6 ఎండుమిర్చిని వేసేసుకొని అలానే టమాటాలు సాఫ్ట్గా అవడానికి రుచికి తగినంత ఉప్పుని ఇప్పుడే వేసేసుకుంటే మనకు చక్కగా టమాటాలు ఈజీగా ఉడుకుతాయి అనమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 2-3 రెబ్బలు చింతపండు వేసేసుకొని దీని మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇది వేడి మీద మాత్రం వేసుకోకూడదండి. ఆరిపోయిన తర్వాత వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మిక్సీలో వేసే వాటర్ గోరువెచ్చని నీళ్ళు అయితే మనకి చట్నీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకొని మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చట్నీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఎంతో ఈజీగా ఈ రెడ్ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఆ తర్వాత మైసూర్ బోండాని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేయడానికి సుమారుగా నాకు 15 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లము, 2-3 పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు ఇంకా నచ్చితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలానే వేయించి పెట్టిన పల్లీలు ముక్కల్ని అలానే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టు ఏ వేసినా సరే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి అనమాట. నేనైతే జస్ట్ ఇవే వేస్తున్నాను అనమాట. వేసి ఒకసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత పక్కనే ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి. అలా అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని హీట్ అయ్యేలోపు మనం ఈ విధంగా పక్కన చల్లటి వాటర్ తీసుకొని చేతిని ఈ విధంగా బాగా తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా చేతిలో పిండిని తీసుకొని ఈ విధంగా మనం తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం రౌండ్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చక్కగా వచ్చేసిద్ది. ఇక్కడ మనం గబగబా కాకుండా ఈ విధంగా స్లోగా వేసేసుకోవాలి. మీకు అలా కుదరకపోతే ఈ విధంగా చేతిలోనే రౌండ్గా చేసేసుకొని ఆయిల్లో నిదానంగా స్లోగా వేసుకోవాలి.
ఎప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందో అప్పుడు వెంటనే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో తగ్గించేసేసుకొని ఈ బోండాని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల పైన ఈజీగా ఫ్రై అయిపోతుంది, లోపల అంతా పచ్చిగా ఉండదు కాబట్టి ఫ్లేమ్ ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే ఎంతో తిరుగులేని ఈ మైసూర్ బోండా మీకు రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం చేసినా సరే ఈ ప్రాసెస్లో మీరు కూడా చేయండి, చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ ఈ బోండాని తింటారు. ఇక్కడ మనం ఫ్రై చేసేటప్పుడు నిదానంగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే కంగారు పడి ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా సరే బోండాలు అనేవి అంత టేస్టీగా ఉండవు అనమాట. సో ఈ విధంగా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా మైసూర్ బోండా రెడీ అయిపోయింది కదండి. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈజీ టిప్స్తో ఈజీ టెక్నిక్స్తో మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే దీంట్లోకి అదిరిపోయి రెడ్ చట్నీని కూడా ట్రై చేయండి. ఈ రెడ్ చట్నీ ఒకసారి టేస్ట్ చూస్తే మీరు కూడా చాలా చాలా ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. అలానే దీంట్లోకి నల్ల కారం కూడా చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూడండి, చాలా చాలా సాఫ్ట్గా ఉంది కదండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అనే ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.